అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఏంటి అంటే గుత్తి దొండకాయ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రసం, సాంబారు, చారు, పప్పుచారు ఇలాంటి వాటికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మరి దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి మనం చూసేద్దాం. లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఒక 1/2 kg వరకు లేత దొండకాయలు తీసుకోవాలండి. ఇలా లేత దొండకాయలని ఒక 1/2 kg వరకు మనం తీసుకోవాలి. చూడండి, ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. 4 ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను, ఒక 1/2 kg. అలాగే ఒక 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 6 పచ్చిమిర్చి పొడవుగా చీల్చి పెట్టుకున్నాను. అలాగే 2 రెమ్మలు కరివేపాకు, ఒక 1/2 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం, అలాగే ఒక 3 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనకి ఒక 5 స్పూన్ల వరకు వంట నూనె. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట మనం చేసే రెసిపీకి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాణీ పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యాక మనం ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా వేడవుతుంది. మరి ఇలా వేడవగానే మనం దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపట్లాడుతున్నాయి చూడండి. ఇలా చిటపట్లాడేంత వరకు ఉంచి మంచిగా వేగినట్లు అనమాట. ఇట్లా చిటపట్లాడితే, ఇట్లా వేగిన తర్వాత మన దగ్గర ఉన్న 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాం కదా, కరివేపాకుని దీనిలోకి వేసుకోవాలి. ఆయిల్లోకి కరివేపాకు వేసాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేగుతూ ఉండగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు వేసినప్పుడు మనం 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి. మరి ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మంచిగా కలిపేసి మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్లోనే మంచిగా మగ్గిపోతాయి. ఇలా త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనం ఉల్లిపాయలు చూడండి, ఇలా ఎర్రగా మగ్గాక మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయలు, అవి వేసే ముందు ఈ వేగిన ఉల్లిపాయల్లోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఉల్లిపాయలంతా మంచిగా కలిసేలా కలిపి ఇప్పుడు దొండకాయలని యాడ్ చేసుకోవాలి. మనం దీనిలోకి దొండకాయలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఇలా వేసేసి ఒకసారి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా ఆయిల్ అంతా దొండకాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఈ 2 స్పూన్లు సాల్ట్ వేసి మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దొండకాయలన్నిటికీ పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసి ఇలా వేసి మూత పెట్టేసుకోవాలండి. మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా మూత పెడితే మంచిగా సిమ్లో ఉంచాలన్నమాట. ఇలా వేసినప్పుడు సాల్ట్ వేసాం కదా, దొండకాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. మరి ఇలా వచ్చిన తర్వాత 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఇక్కడ మనకి వీడియో మిస్ అయింది. 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటే దొండకాయ లోపలికంతా ఉడుకుతుందనమాట. చాలా బాగుంటుంది. మనం వేసే ప్రతి కారం కానివ్వండి, ఉప్పు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఇలా ఈ వాటర్ని యాడ్ చేసుకొని దగ్గరికి అయిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం దొండకాయలంతటికీ కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ప్రతి దొండకాయకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక దీనిలోకి 1 స్పూను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, దొండకాయ చక్కగా మగ్గిపోయింది ఇలాగ మంచిగా. మనం వాటర్ కూడా వేసి ఉడకబెట్టాం కాబట్టి మంచిగా మగ్గిపోయింది. ఇలా ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి. దీనిలోకి ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసేసి, అలాగే నెక్స్ట్ ధనియా పొడి కూడా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. మళ్ళీ ఎందుకంటే మనం కారం వేసేదాకా ఆగితే మాడిపోతుంది కాబట్టి దానికి ఏది వేసినప్పుడు దానికోసం ఒకసారి కలుపుకుంటే అవి పట్టేస్తూ ఉంటాయి అన్నమాట చక్కగా దొండకాయకి. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. మనం ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఒకసారి. మళ్ళీ అంతా కూడా అన్ని దొండకాయలకు పట్టేలాగా ఇట్లా కలిపేసుకోవాలి. చూడండి, ఇట్లా సిమ్లో ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీ. లాస్ట్ వరకు ఫస్ట్లో హైలో పెట్టిన మిడిల్ నుంచి మనం సిమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే దొండకాయ మంచిగా ఇట్లా చూడండి మాడకుండా మంచిగా మగ్గాలన్నమాట. ఉల్లిపాయలో దొండకాయ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా పడుతుంది. ఉల్లిపాయ ఫ్లేవర్ కూడా దొండకాయకి. ఇట్లా ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి సిమ్లో ఉంచి. ఇలా లాస్ట్కి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. గుత్తి దొండకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరందరూ కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.